విశ్వాసంతో ఎదురు చూస్తున్న ఆ ఇస్సాకు గారికి ఆ సంవత్సరం ఎలా పండిందంటే పంట, అబ్రహాము కుమారుడే ఇస్సాకు. అబ్రహాము కుమారుడే ఇస్సాకు. ఇస్సాకు జీవించిన కాలంలో ఒక భయంకరమైన కరువు వచ్చిందండి. భయంకరమైన కరువు వచ్చింది. అబ్రహాము దినములలో ఒకసారి వచ్చింది ఆ కరువు. అప్పుడు అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే కరువు తట్టుకోలేక ఐగుప్తుకు వెళ్ళిపోయారు. అక్కడ చాలా కష్టాలు పడ్డారు ఆయన. అలాంటి కరువే తన కుమారుడైన ఇస్సాకు జీవించిన కాలంలో వచ్చింది. ఇస్సాకు గారు కూడా అదే ఆలోచన చేస్తున్నారు. తండ్రి ఎప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు, నేను కూడా ఐగుప్తుకి వెళ్ళి అక్కడ ఉంటాను అని అనుకున్నాడు. కానీ ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఇస్సాకు, పొరపాటును నువ్వు తండ్రి చేసినట్టు చేస్తావేమో, నువ్వు ఐగుప్తుకి వెళ్ళకూడదు. నేను చెప్పు దేశంలో నువ్వు అక్కడే ఉండాలి. ఏ దేశం అని అంటే గెరారు అనే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు, భయంకరమైన కష్టము. ప్రజలు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. నీళ్లు లేవు, పంట లేదు, ఫెసిలిటీస్ లేవు. అటువంటి ప్రాంతంలోనికి ఇస్సాకును వెళ్ళి గుడారం వేసుకుని నివసించమంటున్నాడు దేవుడు. ఇస్సాకు గారితో దేవుడు మాట్లాడి ఏమన్నాడంటే, ఆ కరువు గల దేశంలోకి నువ్వు వెళ్ళాలి, నేను చెప్పిన ఆ ప్రాంతంలో నువ్వేం చేయాలి, గుడారం వేసుకుని నివసించాలి అని చెప్పారు. ఇది చాలా కష్టతరమైన టాస్క్. ఎవరికి? ఇస్సాకు గారికి. మనం ఏదైనా ఇల్లు కొనాలి, లేదంటే ఎక్కడైనా నివాసం ఉండాలి, రెంట్కి ఉండాలి అంటే మనం ఏం చూస్తాం? ఫస్ట్ ఫెసిలిటీస్ చూస్తాం కదండి. ఫెసిలిటీస్ మనకు అనుకూలంగా ఉంటేనే ఆ ప్రాంతంలోకి వెళ్ళి నివాసం ఉండడానికి ఇష్టపడతాం. కానీ విశ్వాస ప్రయాణంలో ఫెసిలిటీస్ చూడడానికి ఉండదు. విశ్వాస ప్రయాణంలో ముందుగా అన్ని సమకూర్చిన తర్వాత నేను వెళ్తాను, నేను ఉంటాను అనడానికి ఆస్కారము లేదు. అబ్రహాంని అలాగే పిలిచాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును కూడా అలాగే దేవుడు పిలుస్తున్నాడు ఇప్పుడు. అలాగే దేవునికి నమస్కారం చేసి ప్రార్థన చేసి ఆయన గెరారుకు వెళ్ళాడు, గుడారం వేసుకున్నాడు, నివాసం ఉన్నాడు. మీరు ఈ విషయము ఆదికాండము 26వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఆదికాండము 26వ అధ్యాయము 1-5 వచనాలు, 15 వచనాల్లో మీరు చూడొచ్చు. మీరు ఇప్పుడు తీయొద్దండి, బైబిల్ ఎవరు తీయొద్దు, నా వైపు చూడండి. ఆదికాండము 26వ అధ్యాయం. ఇస్సాకు గారు అక్కడ ఏం చేస్తారో తెలుసా అండి? విశ్వాసంతో దేవుడు పంపించాడు, దేవుడు పిలిచాడు. మరి తినడానికి ఏం కావాలి? ఆహారం కావాలి. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కరువు కాలం, కష్టకాలం, పంట కూడా పండలేని పరిస్థితి. కానీ అటువంటి పరిస్థితులలో ఇస్సాకు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, దేవుడు నన్ను పంపించాడు, దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను, విశ్వాసంతో నేను ఏం చేస్తానంటే పంట వేస్తాను అని నేలనంతటిని ఏం చేశాడంటే అండి, దున్ని ఆ రోజు ఆయన విత్తనము వేసాను అని రాయబడింది అక్కడ ఆ నేలలో. ఇస్సాకు గారు గుడారము, ఇస్సాకు గారి యొక్క పంట నూరంతలుగా ఆశీర్వదించబడ్డది. హల్లెలూయా! ఎందుకు ఆశీర్వదించబడ్డదో తెలుసా అండి? విశ్వాసం. ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ విశ్వాసం గురించి అయితే నేను మాట్లాడుతున్నానో ఆ విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాము. ఆ విశ్వాసం ద్వారా క్రీస్తు రాజ్యమునకు వారసులయ్యాము. ఆ విశ్వాసం ద్వారా మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ కొనసాగింపులో దేవుడు ఈ సంఘాన్ని, ఈ సహవాసాన్ని దేవుడు ఏర్పరచాడు. ఎందుకంటే ఆ విశ్వాసం పరీక్షలలో ఉంటే ఆ పరీక్షలలో మనకు చక్కటి తరబీదునిచ్చేది ఏంటో తెలుసండి? సంఘమే. హల్లెలూయా! వాక్యాల ద్వారా, ఆత్మీయ అనుభవాల ద్వారా మనకు చక్కటి తరబీదునిచ్చి ఆ యొక్క పరీక్షలో మనం నెగ్గడానికి, పరీక్షలో మనం పాస్ అవ్వడానికి దేవుడు కృపను అనుగ్రహించడానికి సహవాసం. ఈ సహవాసాన్ని మనం మిస్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు. ఈ సమయంలో మనం ఏమవుతామనంటే దేవుని యొక్క వాక్యములో మనము ఎదుగుతాం, ఆత్మీయంగా మనము బలపరచబడతాం, విశ్వాస ప్రయాణంలో బలిష్ఠులం అవుతాం. హల్లెలూయా! హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక లిస్ట్ ఉంటుంది, తీయదండి. ఆ లిస్ట్ అంతటిని ఏమంటారంటే హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటారు. ఎవరండి? విశ్వాస వీరుల యొక్క జాబితా. అందులో మీరు చదువుతూ ఒక్కొక్కరిని చదువుతుంటే వారి విశ్వాసం ఎంత గొప్పదో రాయబడింది. నేను చెప్పనండి ఇప్పుడు, కానీ చివరిలో ముగిస్తున్నాను ఒక మాటతో. ఈరోజు మన విశ్వాసము ఎలా ఉంది? పౌలు గారు అన్నారు, నేను ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాను. ఈరోజు మనం కాపాడుకోవడానికి చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి ఈ లోకంలో. మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా ఉన్నాయి. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడగలిగినది విశ్వాసం మాత్రమే. ఒక రోజున దేవుని ముందు నిన్ను ఎలా నిలబెడుతుందో తెలుసండి? ఎలా నిలబెడుతుందండి? ఇష్టుడిగా. హల్లెలూయా! ఇష్టుడిగా. దేవుని ముందు మనం నిలబడినప్పుడు దేవునికి మనం ఎలా కనిపిస్తామంటే ఇష్టులుగా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. అసాధ్యమైన కార్యమును
సాధ్యపరిచేదే విశ్వాసము. ఆ విశ్వాసం మీకు ఉన్నదా? ఉన్నదండి? గట్టిగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తల వంచుదాం. అందరము ప్రార్థనలు ఏకీభవిస్తుండగా విశ్వాస పరీక్షలో మనం నిలిచేవారిగా ఉండనట్లుగా మన కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభా. నీ పాద సన్నిధిలో ఇంతవరకు నాయన పాటలు పాడి నేను స్తుతించి నేను ఘనపరిచి ప్రభా, నీ వాక్యము ద్వారా మా హృదయాలను మేము హెచ్చరించుకుని ప్రభా, ఇక నుంచి వెళ్ళబోతున్నాం ప్రభా. వినిన వాక్యము మా వెనుకల్లో మీరు దీవించండి, మా హృదయంలో భద్రపరచండి. విశ్వాసం అనే ప్రయాణములో నాయన ప్రభా, దాన్ని కొనసాగించేవారు మీరే, దాన్ని ముగించేవారు మీరే. కేవలం ఇందులో మేము పరిగెత్తేవారముగా నాన్న నీ గురిని చేరేవారుగా మేము ఉన్నాము. ఈ ప్రయాణంలో అనేకమైన శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ మాకు పరీక్షగా ఉండగా వాటన్నింటినీ తట్టుకుని నిలబడుటకు సహాయమును దయచే తండ్రి. ఒకరోజు మీ ముందు నిలబడినప్పుడు మెప్పును, మహిమను, ఘనతను పొందుకునే భాగ్యమును ఇక్కడ ఉన్న వారందరికీ మీరు దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్.